హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు అది ఎలా చేయబోతున్నావు, నువ్వు ఆ పనిని ఎలా చేయబోతున్నావు. ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దాట్, హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్ వర్క్, హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ దట్ వర్క్ అంటే నువ్వు ఆ పనిని ఎలా చేయబోతున్నావు అని. సో ఇక్కడ గోయింగ్ టు అంతే ఏంటంటే చెయ్యబోతున్నావు, వెళ్ళబోతున్నావు, తినబోతున్నాను, చెయ్యబోతున్నాను ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం గోయింగ్ టు అనేది యూస్ చేయాలి. నువ్వు అక్కడికి ఎలా వెళ్ళబోతున్నావు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు గో దేర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు గో దేర్ అంటే నువ్వు అక్కడికి ఎలా వెళ్ళబోతున్నావు అని. సో ఇక్కడ గోయింగ్ ఉంది, ఇక్కడ గో ఉంది అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. గోయింగ్ టు అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది వర్బ్, ఓకేనా. ఇప్పుడు వాంట్ టు, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇవే ఎలాగో ఇలా గోయింగ్ టు అనేది మనకి ఇక్కడ అలా అనమాట. ఇక్కడ గోయింగ్ టు అని యూస్ చేస్తే మనకి ఎలాంటి మీనింగ్ వస్తుంది అంటే అది ఇప్పుడు చేయబోతున్నాను, మీరు ఇప్పుడు వెళ్ళబోతున్నారు, మీరు ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఇలా అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్స్ అన్ని మనం గోయింగ్ టు యూస్ చేసి చెప్పవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు ఆ ఆపర్చునిటీ రాలేదు, నాకు ఆ అవకాశం రాలేదు ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడెంట్ గెట్ దట్ ఆపర్చునిటీ అంటే నాకు ఆ అవకాశం రాలేదు అని. అతనికి ఆ అవకాశం రాలేదంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, హీ డిడెంట్ గెట్ దట్ ఆపర్చునిటీ అంటే అతనికి ఆ అవకాశం రాలేదు అని. వచ్చేంత బాగున్ను, అతనికి ఆ అవకాశం రాలేదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇలా జనరల్గానే అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే నేను ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాను అని. అతను ఇలాంటి ఆపర్చునిటీ కోసమే ఎదురు చూస్తున్నాడు ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే అతను ఇలాంటి ఆపర్చునిటీ కోసమే ఎదురు చూస్తున్నాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరు వీలైనంత త్వరగా మీ డాడీని కలవండి ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీట్ యువర్ డాడ్ అంటే వీలైనంత త్వరగా మీ డాడీని కలవండి అని, ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళ ముందు కామ్గా ఉండు, అల్లరి చేయకు, వాళ్ళ ముందు కామ్గా ఉండు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే జస్ట్ బీ కామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, జస్ట్ బీ సైలెంట్, బీ కామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు, ఓకేనా. వాళ్ళ ముందు సైలెంట్గా ఉండు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను వాళ్ళని అస్సలు చూడలేదు ఇలా కూడా అంటుంటాం కదా. వాళ్ళని నువ్వు చూసావా అంటే నేను వాళ్ళని అస్సలు చూడలేదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డింట్ సీ దెమ్ ఎట్ ఆల్ అంటే నేను వాళ్ళని అస్సలు చూడలేదు అని. నేను ఆమెను అస్సలు చూడలేదు అని చెప్పాలి ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడెంట్ సీ హర్ ఎట్ ఆల్ అంటే నేను ఆమెను అస్సలు చూడలేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చింది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ లైక్డ్ ద వే షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడే విధానం పద్ధతి నాకు నచ్చింది అని, ఓకేనా. ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదు అనాలి, ఓకేనా.
ఆమె మాట్లాడే విధానం నాకు నచ్చలేదు అనాలి. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డిడెంట్ లైక్ ద వే షీ స్పోక్. ఐ డిడెంట్ లైక్ ద వే షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడే విధానం నాకు నచ్చలేదు అన్నాడు. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సో జనరల్గా అంటుంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే షీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ. షీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఒకేషనల్లీ అంటే ఆమె అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని. ఓకేనా. నేను అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తాను అని చెప్పాలి. ఓకేనా. నేను అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తానని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ గో టు మార్కెట్ ఒకేషనల్లీ. ఐ విల్ గో టు మార్కెట్ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తాను అని. సో ఇలా అప్పుడప్పుడు అనేటప్పుడు మనము ఒకేషనల్లీ యూస్ చేయాలి. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళని పిలవడం ఎందుకు మర్చిపోయావు. వాళ్ళని పిలవడం ఎందుకు మర్చిపోయావు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై డిడ్ యూ ఫర్గెట్ టు కాల్ దెమ్. వై డిడ్ యూ ఫర్గెట్ టు కాల్ దెమ్ అంటే వాళ్ళని పిలవడం నువ్వెందుకు మర్చిపోయావు అని. ఆమెను పిలవడం నువ్వెందుకు మర్చిపోయావు అంటే ఎలా చెప్పాలి. సేమ్, వై డిడ్ యూ ఫర్గెట్ టు కాల్ హర్. వై డిడ్ యూ ఫర్గెట్ టు కాల్ హర్ అంటే ఆమెను పిలవడం నువ్వెందుకు మర్చిపోయావు అని. నువ్వు అది తీసుకురావడం ఎందుకు మర్చిపోయావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వై డిడ్ యూ ఫర్గెట్ టు బ్రింగ్ దాట్. వై డిడ్ యూ ఫర్గెట్ టు బ్రింగ్ దాట్ అంటే నువ్వు అది తీసుకురావడం ఎందుకు మర్చిపోయావు అని. సో ఇలాంటి సెంటెన్స్ అని మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నన్ను ఈ విషయంలో సహాయం చేయనివ్వండి. నన్ను ఈ విషయంలో సహాయం చేయనివ్వండి ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే లెట్ మీ హెల్ప్ ఇన్ దిస్ మ్యాటర్. లెట్ మీ హెల్ప్ ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో నాకు ఈ విషయంలో నన్ను హెల్ప్ చేయనివ్వండి అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు. నువ్వు ఇంకేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు ఇలా కూడా జనరల్గా అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే టెల్ మీ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు డూ. టెల్ మీ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు డూ అంటే నువ్వు ఇంకేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు అని. ఓకేనా. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నాకు చెప్పు అంటే ఎలా చెప్పాలి. సేమ్, టెల్ మీ వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు గో. టెల్ మీ వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు గో నువ్వు ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావో నాకు చెప్పు. నువ్వు ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావో నాకు చెప్పు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే టెల్ మీ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు లెర్న్. టెల్ మీ వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు లెర్న్ అంటే నువ్వు ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావో నాకు చెప్పు అని. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.